పరీక్షలో నాయన శక్తివంతులుగా నిలబడినట్లు సహాయం దయచేయండి నాయన. వారి మీద ఏర్పాటు చేసిన అప్పుల కాడి వెలగొట్టబడి వారి స్వతంత్రులని సన్నిధిలో సాక్షులుగా నిలబడదురు కాక నా తండ్రి. అటువంటి బంధకాల్లో బంధించబడిన ప్రతి కుటుంబానికి నాయన నజరేయుడైన యేసు నామములో విడుదల కలుగును గాక నాయన. నీ బలమైన హస్త కార్యాలు వారి కుటుంబాల్లో జరుగును గాక నా తండ్రి. దేవా సహాయంలో దయచేయండి నా తండ్రి. నా బిడ్డలను జ్ఞాపకం చేసుకుని నా తండ్రి. శక్తి వంచన లేకుండా నాకు తగిన ఉద్యోగం రావట్లేదని ఎంతమంది బాధపడుతున్నారు. నా బిడ్డలు ఎదిగా లేవని వారి పక్షంగా తల్లిదండ్రులు ఎంతమంది బాధపడుతున్నారు ప్రభు. ప్రభుతో జ్ఞాపకం చేసుకుని నా తండ్రి. వారు ఇన్ని రోజులు పడిన అవమానాలకు కాల్చిన కన్నీటికి నా తండ్రి వారి జీవితాల్లో ఒక గొప్ప సాక్ష్యం లేపబడను గాక నాయన. వారు ఆశించిన ఉద్యోగాలు వారికి కలుగును గాక నాయన. నీ చిత్తానుసారంగా నీ బిడ్డలుగా నీ వేదికలుగా ఉంచుతున్న వాగ్దానం వారి జీవితాల్లో నెరవేర్చబడను గాక నా తండ్రి. వారు ఆశీర్వదించబడిన కొలది అనేక మందిని ఆశీర్వాదకరమైన మార్గంలోకి నడిపించే వారిగా వారును మార్చబడదురు గాక నా తండ్రి. కృపతో జ్ఞాపకం చేసుకుని ఆయన వివాహాల కోసం ఎదురు చూసిన బిడ్డలను జ్ఞాపకం చేసుకుని సంతోషంతో నీ సన్నిధిలో నాయన సాక్షులుగా నిలబడినట్లు సహాయం దయచేయండి ప్రభువా. గర్భఫలం లేని వారి కొరకు నీ సన్నిధిలో సెలవిచ్చావు కదా ప్రభువా. దేవా నీవు కార్యాలు జరిగించకపోతే నాయన ఏ మనుషుడు కూడా అది దయచేయలేడు. అవమానాలు నాయన సమాజంలో ఎదురవుతున్న అవమానాలను నా తండ్రి దిగమింగుతూ నాయన రహస్యంగా ఎంతమంది కన్నీరు కాలుస్తున్నారు ప్రభువా. కృపతో జ్ఞాపకం చేసుకుని నా తండ్రి వారి కన్నీటిని అంతని నీవు చూచిన వాడు కదా నా తండ్రి. ఇదిగో నీవు కన్నీరు విడిచుట నేను చూచి నీ ప్రార్థన నేను అంగీకరించి నేను వాగ్దానం చేశావు కదా నా తండ్రి. నీవు వాగ్దానం చేసినట్లుగా నాయన వారి కన్నీరు చూసి వారి జీవితాల్లో ఆశ్చర్యకరమైన కార్యాలు జరుగును కాక నా తండ్రి. నాయన ఈ దినంలో మేము ప్రార్థించి ఏకీభవిస్తున్న నీ ప్రార్థన ద్వారా అనేక మంది యొక్క గర్భఫలాలు లేని స్థితిలో ఉన్న వారు ఎవరైతే ఉన్న జనాంగంగా నాయన మేమంతా ఉన్నట్లు కృప చూపించండి. ఇంకా నీ సేవా పరిషత్లో వాడబడినట్లు స్తోత్రాలు చెప్తాం. స్తోత్రం స్తోత్రం. అలాగే ఇంకో ప్రార్థన కూడా ఉంది. అలాగే చేతులు పట్టుకోండి. పరిచర్య కొరకు ప్రార్థన చేద్దాం. ఎంతోమంది ప్రయాసపడి మరి నా వెనక తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఎంతో నిష్కపటంగా సేవ చేస్తూ ఉన్నారు. ప్రతి విషయంలో ఇంకా మనకి ఎన్నో ఇబ్బందులు తీసుకున్నాం. నెల మళ్ళీ కట్టుకోవాలి, ఎందుకంటే ఒక ఆటో సరిపోవట్లేదు. ఇంకో ఆటో కోసం ఎంతో ఇబ్బంది అవుతూ ఉంది. అది కూడా తీసుకున్న దానికి కూడా మరి నెలలు కట్టుకోవాలి. ఎంతో ప్రయాసం ఉంది పిల్లరా. ఇదంతా ఒక కుటుంబం కనుక మనమే డబ్బులు ఎప్పుడు నోరు తెరిచి అడగలేదు. కానీ ప్రార్థన సహాయం, ఎందుకంటే ప్రభు మనకి సహాయం చేస్తాడు. ఈ పరిచర్య చేస్తుంది దేవుడు, మనిషి కాదు కదా. కనుక మనం ఏక మనసుతో ప్రార్థన చేద్దాం. పరిచర్య అవ్వడాలని పరిచర్య కొరకు మరి ప్రసాద్ బాబు ప్రార్థన చేస్తాడు. ప్రసాద్ బాబు ప్రార్థన చేసి ప్రేమగల తండ్రి ప్రభుగల నాయనకి వేలాది స్థితిలో స్తోత్రములు ప్రభు నాయన. ఈ ఉదయకాల సమయంలో ప్రభు నాయన మేమంతా కూడా ప్రభు ఏక మనసుతోటి ఏకాత్మతోటి ప్రభు నాయన నీ సంఘంగా కూడి ప్రభు నాయన ఉదయకాలం నేను ఆరాధించుచుండగా ప్రభు నాయన తండ్రి ప్రభు నాయన ఏవైతే అక్కరలతో మేము వచ్చున్నాం ప్రభు నాయన ప్రతి అక్కరను నీకు తెలుసు ప్రభు నాయన. మా మీద మీ కనుదృష్టి ఉంచండి ప్రభా. నీకు స్తోత్రములు ప్రభా నాయన. సంఘమును బట్టి ప్రార్థిస్తున్నాం ప్రభా నాయన. తండ్రి నాయన ఉదయం మొదలుకొని ప్రభా రాత్రి వరకు ప్రభా నాయన ఈ సన్నిధిలో పడి నాయన ప్రభా ఎంతో మంది బిడ్డలు ప్రభా నాయన తమ కుటుంబాలను వదులుకొని ప్రభా నాయన నీ పరిచర్య నిమిత్తం ప్రభా నాయన ఈ సంఘ పరిచర్య నిమిత్తం ప్రభా నాయన బిడ్డలు ఎంతోగానో శ్రమపడి ప్రభా నాయన ఒక కుటుంబంగానో ఏక మనసుతో పనిచేస్తున్నారు ప్రభా. అటు బిడ్డలను మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. నీటితోటి ప్రభా నాయన ప్రార్థన చేస్తున్నారు ప్రభా. ప్రతి కన్నీటి మట్టికి ప్రభా మాకు ప్రతిఫలం దయచేయి ప్రభా. నీకు వేలాది స్తుతులు స్తోత్రములు తండ్రి ప్రభా నాయన. ఉదయమునే తండ్రి నాయన వంట వండుతున్న బిడ్డలను మీరు దీవించండి, ఆశీర్వదించండి. అలాగే ప్రభా నాయన నీకు స్తోత్రములు ప్రభా నాయన. వారి మనసంతా ప్రభా నీ వైపు తట్టుకుని ప్రభా నాయన నీ సన్నిధిలో ఎక్కువ సేపు ధ్యానించడానికి ఎక్కువసేపు గడుపుటకు కృపను దయచేయండి. వారికి వచ్చినటువంటి రాబడులో ప్రభా సంఘం అనేక గ్రామాలకు వెళ్ళి స్వార్థ చేయటంగా నాకు నాయన ధన సమృద్ధిని మీరు దయచేయండి ప్రభా నాయన. ప్రతి ఒక్కరు కూడా తమ యొక్క గుప్పడి విప్పు ప్రభా నాయన నీ రాజ్య వ్యాప్తిలో నాయన పారిభాగస్తులకు ప్రతి ఒక్క బిడ్డకు ప్రభా మంచి మనసును దయచేయండి ప్రభా. కొరకు కాదు ప్రభా నాయన తండ్రి నాయన అది మీ యొక్క రాజ్య వ్యాప్తి నిమిత్తం కొని ఉన్నారు కాబట్టి ప్రభా ప్రతి ఒక్కరు కూడా గ్రహించుకుని ముందుకు వచ్చేటప్పుడు కూడా ఒక సైనికుడు వలె ప్రభా నాయన నీ సంఘాన్ని దినాలు తండ్రి తప్పులుంటే క్షమించండి ప్రభా నాయన. నీకు బిడ్డలు తండ్రి నాయన తమకు తాము నిర్ణయించుకుని ప్రభా నాయన
ప్రతి ఒక్కరు కూడా ప్రభా నాయన రాజ్యవ్యాప్తిలో పారిభాగస్తులకు నీ పరిచారం చేయుటకు ప్రభా నాయన ప్రతి గ్రామంలో ప్రభా అనేక మందికి అన్ని జనుల మధ్య సువార్తను ప్రకటించే బిడ్డలుగా ప్రతి ఒక్కరిని తయారు చేయమని ప్రభా నీ స్తోత్రం స్తోత్రం. అలాగే మరొక ప్రార్థన ఉన్నది. తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ షాలోమ్ అన్న కొరకు ప్రార్థన చేద్దాం. ఎంతో ఒత్తిడి, ఎన్నో సంఘాల్లో మరి ఆ కుటుంబం కాపాడబడాలి. ఫిబ్రవరిన మీటింగ్స్ ఉన్నాయి. ఆ మీటింగ్స్ ఏకరంగా జరగాలి. ఇక మందిరం ఆ మీటింగ్స్ పనులు మొదలు పెడతా ఉంటారు. ప్రయాణాల్లో, రాకపోకల్లో ఇంకా దేవుని కాపుదల కలిగి ఇంకా పరిచర్య అభివృద్ధి చెందాలని మరి మైకేల్ ప్రార్థన చేస్తాడు. మైకేల్ ప్రార్థిస్తాడు. ప్రార్థించండిగా ప్రభు, ఆ ప్రార్థనలు ఆలకించండి నాయన. ప్రభు ఆలకించిన దాన్ని బట్టి నీకు స్తుతి స్తోత్రములు నాయన. ఇదిగో నాయన తండ్రి సన్నిధి మినిస్ట్రీని బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభా నీ సేవకుడు ఎంతో నాయన పరిచర్య బలంగా చేస్తున్నాడు ప్రభా. ఆయన ప్రభా ఇంకా నువ్వు దీవించండి, ఆశీర్వదించండి ఆయన. నెమ్మది దయచేయండి ప్రభా నాయన. విస్తారంగా పరిచర్య చేసే కృపను దయచేయండి ప్రభా. ఆయన నమ్ముతండి నాయన. వాతావరణ పరిస్థితులు నాయన మీ ఆధీనంలో ఉంచుకోండి ప్రభా. ఏ అవసరత ఉందో అవసరతలు తీర్చండి నాయన. మీరే మహిమ ఘనత తెచ్చుకోండి ప్రభా. ప్రతి విషయంలో నాయన మీరు ఇదిగో నాయన బహు విస్తారంగా జరిగే కృపను దయచేయండి నాయన. ఇదిగో చాలా మంది జనంలో ప్రభా ఎవరికి ఏ ఇబ్బంది కలగకుండా ప్రభా నాయన అన్ని విషయాల్లో నాయన నెమ్మదిని దయచేయండి ప్రభా. నాయన మీరే మహిమ తెచ్చుకోండి ప్రభా నాయన. ఇదిగో ప్రభా నాయన బాప్తీసాలు పొందుకునే కృపను దయచేయండి ప్రభా. మారు మనసు పొందే కృపను దయచేయండి నాయన. నాయన మీరే మహిమ గంధ ప్రభావాలు పొందుకోమని మా ప్రభువును నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామమున నడిపించినాము మా పరమ తండ్రి. ఆమేన్. స్తోత్రం 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 స్తోత్రం.